మేడారం మహాజాతరకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి సే నో టు డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సూర్యాపేటకు చెందిన రాచకొండ ప్రవీణ్ తో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ తో జీవితం మషి, అవి మానేస్తే జీవితం ఖుషి. సే టు నో డ్రగ్స్ అనే ఒక సామాజిక బాధ్యతతో ముందుకు వెళ్తున్నారు రాచకొండ ప్రవీణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇటు సూర్యాపేటకు సంబంధించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇటు మేడారంలో వస్తున్న భక్తులని ఇటు అవేర్నెస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, తనతో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీరు డ్రగ్స్ తో జీవితం మసి, వాటిని మానేస్తే ఖుషి అనే నిర్ణయంతో మీరు ముందుకు వెళ్తున్నారు, ఏంటి ఈ కార్యక్రమం? మాది సూర్యాపేట జిల్లా మధ్యాల మండలం గోరెంట్ల పాఠశాలలో నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను సార్. నేను ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇటీవల కాలంలోనే నా మిత్రుడు మత్తు పదార్థాలకు అలవాటు పడి గొంతు క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. అది నాకు చాలా బాధ అనిపించింది. నా మిత్రుని కుటుంబానికి మరియు మా మిత్రులకు మాకు జరిగిన అన్యాయం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరికి జరగొద్దనే ఉద్దేశంతో జాతరలు, అంగళ్ళు ఎక్కడ నలుగురు ఉన్నా కానీ, గుమ్మిగున్నా కానీ అక్కడ మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను సార్. సమ్మక్క సారక్క జాతర తెలంగాణలోనే కుంభమేళ లాంటిది, మరియు భారతదేశంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర కాబట్టి ఇక్కడ బాగా జనాలు వస్తారన్న ఉద్దేశంతో నేను ఇక్కడ అవగాహన కార్యక్రమం నిర్వహించుకున్నాను సార్. ముఖ్యంగా యువత ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని వక్ర మార్గంలో పోకుండా మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుని ఆ లక్ష్యాన్ని సాధించి కన్న తల్లిదండ్రులకు, ఈ సమాజానికి, గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. అంటే మనం ఈ మధ్య చూస్తే యువత మొత్తం కూడా డ్రగ్స్ కి బానిస అవుతున్నారు, ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి. ఎంతో మంది డ్రగ్స్ సేవించి మన డ్రైవింగ్ చేస్తూ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. వీటన్నిటిపైన మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కావాల్సిన ప్రధాన కారణం ఏంటి? స్పందన ఏ విధంగా ఉంది? అయితే ఈ రోజుల్లో ఏ పేపర్ చూసినా, దినపత్రికలు చూసినా మద్యపానము, మత్తు పదార్థాలు సేవించి యాక్సిడెంట్లు అయ్యి చనిపోతున్నారు. అది నాకు చాలా బాధ అనిపించింది. మరియు ఇటీవల కాలంలోనే నా మిత్రుడు కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడి చనిపోవడం జరిగింది. కాబట్టి ఇట్లా నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటికీ కూడా నాకు ఖాళీ సమయం కానీ సెలవు దినాలు ఉంటాయి. ఆ సెలవు దినాలని నా వంతు నేను ఎందుకు చైతన్యం చేయొద్దనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం తిరిగి నేను మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు, రోడ్డు భద్రత మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించినాను సార్. అంటే మీరు ఎంచుకున్న ఈ డ్రెస్ అవతారం కూడా ఒక వినూత్నంగా ఉంది. ఇది బ్లాక్ షర్ట్ సింబల్, దేనికి మీరు ఈ మెడలో పుర్రలు వేసుకున్నారు? ఇదంతా దేనికి మీరు ఈ విధంగా ఆలోచన చేసుకున్నారు? ఇది సార్, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వాడితే ఎంత ప్రమాదకరమో చూస్తేనే అర్థమైపోద్ది. ఒక చిత్రం ఉందమ్మా అండల పెట్టు కాబట్టి చూడగానే ఈ పురిల గొలుసు కానీ, ఈ డేంజర్ గుర్తులు కానీ, మత్తు పదార్థాలు వాడడం వల్ల వాళ్ళ బతుకు చిత్తైపోద్దని తెలియజెప్పేందుకు నేను ఈ వినూత్న వేషాన్ని వేసుకొని రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాను సార్. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మత్తు తీసుకోవద్దు యువత అని, మీకు ఏమనిపిస్తుంది? ఇట్లా అది కరెక్ట్ గా చెప్తున్నాను అనిపిస్తుంది, అందరి గురించి చెప్తున్నా అనిపిస్తుంది. కానీ ఇది వాస్తవానికి నిజం. అంతా ఇక్కడ మేడారం మధ్యలో అంతా ఇదే తాగుడు, తినుడు, ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఎంతవరకు కొంచెం తగ్గాలి అని మనం చూస్తున్నాం కదా. ఈ మధ్య యువత భారీగా డ్రగ్స్, అంటే స్కూల్ టైంలో కూడా చిన్న డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. ఇలాంటి ఇప్పుడు అరికట్టకపోతే మన భావి భారతదేశానికి చాలా ప్రమాదం ఉంది కదా. ఒక యువకుడుగా మీరేమంటున్నారు చెప్పండి? సీఎం ఇది తీసుకురావాలి, కన్ఫర్మ్ తీసుకురావాలి. ఎందుకంటే అందరు అదే అలవాటు అవుతారు, బానిసలు అయిపోతారు. కొంచెం చూసి కొంచెం జాగ్రత్త పాటించాలి. ఫస్ట్ సిగరెట్లను బ్యాన్ చేయాలి, తాగకుండా పాన్ బార్లు, గుట్కాలన్నీ. అన్నిటి వల్ల ఎంతో మంది జీవితాలు ఖరాబ్ అవుతాయి, ఎన్నో కుటుంబాలు నష్టపోతాయి. యువత కూడా చాలా స్పందిస్తున్నారు. తను ఒక ప్రభుత్వ ఉద్యోగి రాచకొండ ప్రవీణ్ తన ఖాళీ సమయాన్ని కూడా వెచ్చించి ఈ విధంగా ప్రజలని అవగాహన పరుస్తున్నారు. ముఖ్యంగా తను ఏదైతే డ్రగ్స్ తో జీవితం మసి అంటే దానికి సింబాలిక్ గా ఈ బ్లాక్ షర్ట్ వాడుతున్నాడు. ఈ చావు అనేది కంపల్సరీ డ్రగ్స్ తీసుకుంటే చివరికి మిగిలేది చావే అని చెప్పడం కోసం ఈ విధంగా వినూత్నంగా వేషధారణ ధరించి తన సొంత ఖర్చులతో సమాజాన్ని, యువకులని కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలని అయితే తను ముందుకు వెళ్తున్నాడు. దీని పట్ల కూడా మేడారం మహాజాతర కోట్లాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ఇటు వచ్చే భక్తులను, యువతకు కూడా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని రాచకొండ ప్రవీణ్ చేస్తున్న ఈ యొక్క పనిపై అయితే ఇటు భక్తులు అయితే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది భక్తులు ఈ యొక్క రాచకొండ ప్రవీణ్ ని చూసి ఇన్స్పైర్ కూడా అవుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడారం.